కూటమి ప్రభుత్వ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించిన కాపు బలిజలను ప్రభుత్వం విస్మరించిందని బలిజ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో బలిజ సంఘీయుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలు ఘనంగా మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని బీటీ రోడ్డు గల ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా బలిజ సంఘాల నేత శెట్టి విజయ్ కుమార్ పాల్గొన్నారు. బలిజ సంఘీయులు ర్యాలీగా మండల తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అహోబిలం బైపాస్ రోడ్డులో రాయలసీమలో పరిపాలించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆళ్లగడ్డ కూటమి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం బలిజలను పట్టించుకోకపోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి భూమా అఖిలప్రియ గారికి మీరు గెలవడానికి జనసేన పార్టీ బలిజ సంఘీయులు ముఖ్య పాత్ర వహించారు కనుక కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి భూమా అఖిలప్రియ గారు జీవో రిలీజ్ చేయడానికి సహకరించాలని ప్రమాణ స్వీకారం కూడా జరిపించాలని సంఘీయుల తరఫున కోరుకుంటున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ రిలీజ్ చేసి కూడా 6 నెలలు అవుతుంది, అనౌన్స్ చేసి కూడా ఇప్పటి వరకు ఇంకా జీవో అనేది రిలీజ్ చేయలేదు. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపిక చేసిన మైలేరి సురేఖను 6 నెలలు గడుస్తున్న ప్రమాణ స్వీకారం చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ మేడం గారిని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. మా సంఘం మీకు ఎప్పుడూ విన్నట్టు ఉంటుంది. మీరు ఏదైనా కానీ మాకు విస్మరిస్తే కనుక అది ఓటు రూపంలో మీకే చాలా నష్టం జరుగుతుంది మేడం. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేమంతా మీ వాళ్ళమే. మీరు ఎప్పుడు కూడా వేరే పార్టీకి ఓటేయలేదు, మీకే ఓటేసినాం, మీకే జై కొట్టాం, ఇప్పటికే జై కొడతాం. మీరికైనా ఏదన్నా మీరు పొరపాటు చేస్తే ఎవరి మనోభావాల వల్ల వింటాయి మేడం. మంచి బుద్ధితో మాకు సహకరిస్తారని ఆళ్లగడ్డ తాలూకా బలిజ సంఘం తరఫున మరి తాలూకా బలిజ సంఘం తరఫున కోరుకుంటూ ఎమ్మెల్యే గెలుపుకు కీలక పాత్ర పోషించినప్పటికీ తమకు తగిన విధంగా సహకారం అందివ్వడం లేదని మండిపడ్డారు. ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉంటూ మరో మహిళకు నామినేటెడ్ పోస్టుకు ఎంపిక అయినప్పటికీ సహకరించకపోవడం బాధాకరమని ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆళ్లగడ్డలో గతంలో జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భూమా అఖిలప్రియ గారికి వారి గెలుపులో బలిజలు మీ వెంట నిలిచి మీ గెలుపులో భాగస్వాములైనాము కనుక నేను మిమ్మల్ని ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నియమించినటువంటి మా భార్య మైలేరి సురేఖ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకటించి కూడా 6 నెలలు దాటిపోతుంది. ఇప్పటికీ నేటికి 6 నెలలు అవుతున్న జీవో రిలీజ్ కాలేదు కనుక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఒక మహిళ ఎమ్మెల్యేగా ఒక సాటి మహిళకి ఇచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా జీవో రిలీజ్ కావడానికి సహకరించి మా సురేఖ గారి ప్రమాణ స్వీకారాన్ని కూడా మీరు దగ్గరుండి చేపిస్తారని కూడా మేము ఆశిస్తూ ఆళ్లగడ్డ నియోజకవర్గ బలిజ సంఘీయుల తరఫున మీకందరికి రిక్వెస్ట్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.